గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో తంగెడి చెక్క లందెల తోలు తంగెడి చెక్క లందెల తోలు తల్లి పేగై తోలిందో గూటం చల్ గూటం గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో మా తంగి మట్టి చేతుల కత్తిని మెత్తగా నూరి ఇచ్చిందో మెత్తగా నూరి ఇచ్చిందో మెత్తగా నూరి ఇచ్చిందో మెత్తగా నూరి ఇచ్చిందో మీ చర్మం ఒలిసి చెప్పులు గుట్టి మట్టిల పాడేసి తొక్కుతామో మట్టిల పడేసి తొక్కుతామో మట్టి తొక్కుతామో మట్టిల పడేసి తొక్కుతామో అవమానాలు ఎన్నో పడ్డాం అవమానాలు ఎన్నో పడ్డాం హక్కుల జెండను ఎత్తుకున్నాం గూటం గూటం చల్ గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో మళ్ళీ చేద్దామా నే మహాదిగాయి ఆది బీజం నాదిగా మాదిగా నే మహాదిగాయి దేశ చరితే నాదిగా ఉడమికే తొలి సూరి బిడ్డలం అయిన గనతే మాదిగాయి రాజ్యమేలిన రాజుల మూలాలకే పునాదిగా మాదిగా నే మహాదిగాయి ఆది బీజం నాదిగా మాదిగా నే మహాదిగాయి దేశ చరితే నాదిగా ఉడమికే తొలి సూరి బిడ్డలం అయిన గనతే మాదిగాయి రాజ్యమేలిన రాజుల మూలాలకే పునాదిగా మాదిగా నే మహాదిగాయి ఆది బీజం నాదిగా మాదిగా నే మహాదిగాయి దేశ చరితే మాదిగా పోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నిండునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నిండునో తను వెలుగై రాకుంటే తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కదా సకల జనం తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కదా సకల జనం బ్రతుకు అగ్రకుల విషగౌ గిటబడి నలిగిపోవు కదా నేటి దినం ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నిండునో తను వెలుగై రాకుంటే అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలిసి భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తెలిసి భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు భారత జననదుటి పైన అంబేద్కర్ మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నింగునో తను వెలుగై రాకుంటే జై భీమ్. అనగారిన జాతి జనగీతమా అలుపులేని పోరు సంగీతమా అనగారిన జాతి జనగీతమా అలుపులేని పోరు సంగీతమా అనగారిన జాతి జనగీతమా స్వేచ్ఛకై ఎగరిన ఎర్రని కేతనమ తెలంగాణ సాయుధ పోరాట తొలితరమా జోహార్లు యానాల మల్లారెడ్డి మా గోదావరిలో ఎయద సవ్వడి అనగారిన జాతి జనగీతమా అలుపులేని పోరు సంగీతమా అనగారిన జాతి జనగీతమా
పెట్టుకొని పోదాం. ఓకేనా? ఎంత పని చేసింది, ఎంత పని చేశాను. పవిత్రమైన గుడి దగ్గరికి వచ్చి ఆ దేవుణ్ణి మళ్ళపరుస్తున్నారు. గారు ఏమైంది అంటారా? ఏమంటే ఎంత పవిత్రమైన గుడి అపవిత్రం చేస్తున్నారు మీరు. నాశనం మేము దండం పెట్టుకోవడానికి వచ్చిన గారు. ఎక్కడ మీరు మీ కుటుంబాలు ఇక్కడ కాదు దండం పెట్టుకునేది. మెట్లు చూసావు, ఆడికి వెళ్ళి దండం పెట్టుకోవాలా? ఎవరు చెప్పిర్రు? దైవ స్వరూపమైన బ్రాహ్మణుని చెక్కిస్తాను. అలా కట్టుబాటు దిక్కరించి మమ్మల్ని అవమానిస్తారా మీరు? మీ సంగతి ముందు పసుపులతోటి మీరు తక్కువ కొనుక్కుంటారా? దూరం ఉండాలి, గుళ్ళోకి రాకూడదు. కోటాయ గారు హరే రామకృష్ణ హరే గిరమందు ఎంత దూరం కలిగే హరి రామకృష్ణ హరే ఎంత దూరం హరి రామకృష్ణ హరే ఎంత దూరం కలిగే హరి రామకృష్ణ హరే ఎంత దూరం కలిగే హరమ చందాలు పప్పులైనట్టి చందాలు పప్పులైనట్టి చందాలు పప్పులైనట్టి పప్పులైనట్టి అని పలుకుని సాకందమైలాయే. అప్రస్తుడా మీరు గుడిని తాకితేనే నిలబడతారా మొత్తం? అందుకోసం ఈ భక్తి రావద్దు. నేను ఓ పూజారు గుడిని దాటం మైలేదు బంధు. అవును అంతేనా? నాలో మాదిగా దాటితే దేవుని మైలెట్ల పడిపోతాది. నాలో మాదిగా దాటితే దేవుని మైలెట్ల పడిపోతాది. మహిళ అంతా దేవుని మాదిగా నిచ్చిన మహిళ అంతా దేవుని మాదిగా నిచ్చిన ఓ పూజారి ఆ చెప్పులు ఎవరు చేసినావు? ఈ చెప్పులు నువ్వు చేసినా? మాది కూడా చేసిన చెప్పులు నువ్వు ఇచ్చి పారేస్తున్నారా? ఇచ్చి పారేస్తున్నారా? ఇచ్చి పారేస్తున్నారా? ఇచ్చరమును దేవుడా ఇచ్చి పారేస్తున్నారా? ఇచ్చరమును దేవుడా బాగా కంపెనీ ఫోటో బాగా ఉన్నది చూడు. బాగా కంపెనీ ఫోటో బాగా ఉన్నది చూడు. ఆసనమే లేదు నా అయ్య గారులకు నీవు ఇచ్చి పారేస్తున్నారా? ఇగోరా ఇవి పాతకం చూడట్లేదు చూడు. మరి అయ్యగారు తయారు చేసేదారు మా వల్ల ఎట్లా? ఓ పూజారి నా కులము శ్రమలే నీదే నా కులము శ్రమలే నీదే మెట్ల మారేరా. ఎనకడ నీళ్ళు ఎట్టొచ్చాయంటావు? ఎట్టొచ్చావు? వస్తే తోలు సాపు చేసి మంచిగా కొండను పుట్టించి ఆ ఛాయలో నీళ్ళని పైకి తోలి
చెప్పడం ఇక్కడికి వచ్చి అన్ని చెప్తాను ఎవరున్నారు అందరూ ఉన్నారు అన్ని చెప్తున్నారు ఎవరు పుట్టించారండి ఏ శ్రమ లేకుండా నా పంత బలము నీరు అసలు నీతో నాకు ఒక్క ఇంత ఇంత శ్రమ నాకు అవసరం లేదు అసలు అసలు పూజారి నీటిలో దాగుంటే అంతేనా ఇంటికి వచ్చి తింటున్నాడు రోజు అంతేనా ఇంటికి వచ్చి చౌరం చేసేటప్పుడు అందాలన్న గంది మారినప్పుడు చౌరం చేసేటప్పుడు అందాలన్న గంది మారినప్పుడు గట్టం చేయాలన్నా మంగళాన కత్తి నూరాలన్నా ఆ తోడు బయట మీద మంచిగా రాయాలి ప్రస్తుడా నాకు ఎంతగా అసలు అసలు ఎంత బాగా ప్రస్తుడా ఫ్యాక్టరీలో అస్సలు ఏది అవసరం లేదని శ్రమతో తయారైంది అస్సలు నాకు మాత్రం వద్దు అస్సలు చెప్పు గత సంవత్సరం నీకు యాక్సిడెంట్ అయింది నీకు యాక్సిడెంట్ అయిందా అయిందా అయింది ఏడాది కింద నీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఏడాది కింద నీకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కించింది నీకు యాక్సిడెంట్ అయితే ఆ రక్తం నీ వర్గీకరణ లక్ష్య సాధనకై జరుగుతున్న ప్రతి ప్రయత్నంలో పాటలు పాడుతూ ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకొస్తున్న రేలారే గంగ, వాణి, మల్లిక, అమూల్య, పేర్మల్ల వెంకట్, తమ్ముడు జిల్లా స్థాయిలో ఇక్కడ పూర్తి సమయం వెచ్చించి ప్రజల్లోకి వెళ్తున్న రాంపూర్ సాయి, మహేందర్, చిట్టిబాబు, సంతోష్, నవీన్, నర్సయ్య, దుషంత్, ఇంకా వేదిక మీద ఉన్న స్టేట్ కోఆర్డినేటర్ నా తమ్ముడు వెంకటస్వామి, బాలు, పోశెట్టి, ఇంకా మహిళా విభాగానికి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన నా సోదరులందరికీ, సురేష్ నాయకత్వంలో ఎంఎఫ్ టీంకి, ఈ సభలో పాల్గొనడానికి మధ్యాహ్నం వరకే ఇక్కడ చేరి ఎంతో ఓపికతో ఉండబడే నా జాతి ప్రజలకి,
ఈ సభను పరిశీలిస్తున్న అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజాస్వామిక వాదులకి, పాత్రికేయ మిత్రులు, ఎలక్టెడ్ సోదరులందరికీ నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను నేను.
మిత్రులారా, లక్ష డబ్బులు, వేలాది గొంతుకలు, కోట్లాది మంది ఆకాంక్ష మన మాన్యశ్రీ మందకృష్ణ మాదయ్య గారు పిలుపు మేరకు దేవరకొండ నియోజకవర్గం నుంచి గత వారం రోజులుగా మరి కంకణబద్దులై తిరుగుతూ ఉన్నాం. ఇన్ఛార్జిగా కొట్ట మురళన్న గారి ఆధ్వర్యంలో మరి డెండి మండలం, అంతేకాకుండా చందంపేట, నేడుగోము మరి అనేక గ్రామాలు పర్యటించి అందులో భాగంగానే మరి ఈ ఊరికి రావడం జరిగింది. తప్లాపురానికి మరి 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం. ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ఎస్సీలను అందరినీ ఒక గ్రూపుగా చేర్చి రాజకీయ పదవులు, ఉద్యోగ రిజర్వేషన్ పదవుల కోసం అందరినీ ఒక గ్రూపులో చేర్చడం జరిగింది. ఆ గ్రూపులో చేర్చిన తర్వాత మరి మన సోదరులైనటువంటి మాలవారు మరి అత్యధికంగా 70-80% మరి అనుభవిస్తున్నారు. దాదాపు రాజ్యాంగం అమలయ్యి 70 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మరి మాది ఉపకులాలకు చాలా అన్యాయం జరిగింది. మరో అభినవ అంబేద్కర్, మాన్యశ్రీ, పద్మశ్రీ మందకృష్ణ మాదయ్య గారు అంతిమ పోరాటం మరి తుది దశకు చేరింది. మనమందరం కంకణ బద్దులై మరి గ్రామాన ప్రతి మనిషి డబ్బు తీసుకొని మరి వేలాదిగా తరలి ఆ సభను విజయవంతం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, మరి అంతేకాకుండా మిత్రులారా, మరి ఆనాడు ఇదుముడి గ్రామంలో 1994లో ఎంఆర్పిఎస్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎత్తిన జెండా దించకుండా మొక్కవోని ఉద్యమంతో మరి అంచెలంచెలుగా మరి మాది గాని చెప్పుకొని రోజుల్లో ఈ రోజు మాది గాని కాళ్ళ ఎగరేసుకొని తిరిగి మనం ఆత్మగౌరవంగా వచ్చినామంటే అది మందకృష్ణ మాదయ్య గారు అని ఈ మన మాదిగల కోసమే కాకుండా సమాజంలో జరిగే ఆటుపోట్ల గురించి, అత్యాచారాలు, మానభంగాలు మన మహిళలపై, ఇతర కులాలపై జరుగుతుంటే అనేక సమస్యల మీద పోరాడిన గనుడు మన మందకృష్ణ మాదిగ అని ఈ సందర్భంగా యువ జాతికి తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, సకల జనులు, వృద్ధులు, వితంతులు, వికలాంగులు మరి అన్ని కులాల్లో ఉంటారు. బండ వర్గాల ప్రజలకు ఈ రోజు పింఛన్ వస్తుందంటే ఇక్కడ 2000, అక్కడ ఆంధ్రప్రదేశ్లో 4000 రూపాయలు వస్తుందంటే అది మందకృష్ణ మాదయ్య గారి ఉద్యమ ఫలితమే తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచుకున్నామంటే ఆనాడు మందకృష్ణ మాదయ్య గారు మరి కీలక పాత్ర పోషించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నామనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. మిత్రులారా, ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో మరి ఈ యొక్క కమిటీ నియామకంలో మరి భాగస్సులైన మన మాజీ కౌన్సిలరు పొట్ట సుగుణన్న గారు, కంబాలపల్లి వెంకటన్న గారు, నల్ల వెంకటన్న గారు, పుట్టపాక మురళీకృష్ణ గారు, కొండ శ్రీనివాస్ గారు, ముదిగొండ ఎల్లేష్ గారు, మరి అదే విధంగా జీవన్న గారు, మన సైదులు గారు, మన అన్న ఏసన్న గారు, నా తోటి మిత్రులు ఉదయ్ గారు, నాగరాజు గారు, ప్రతి ఒక్కరూ మరి కంకణబద్దులై ఈ రోజు మనం మరో అభినవ అంబేద్కర్ పిలుపు మేరకు పనిచేస్తా ఉన్నాం. ఈ దశ మనం ఉద్యమం చేస్తే మన పిల్లల భవిష్యత్తులు తలరాతలు మారుతాయి, వారి జీవితాల్లో వెలుగులు వస్తాయి. మన IAS, IPS, DGP స్థాయిలో రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం మేము కష్టపడుతున్నాం, అహర్నిశలు కృషి చేస్తున్నాం. మీరంతా ఇదంతా గమనించి ప్రతి ఇంటికి డబ్బు తీసుకొచ్చి మన యొక్క లక్షలాది గొంతుకలు, వేలాది గొంతుకలు, లక్షల డబ్బులతోటి దగ్గర భారీ సాంస్కృతిక ప్రదర్శన ఉంటుంది. కాబట్టి మీరందరూ కావాల్సిందిగా మరొక్కసారి సవినయంగా నమస్కరించుకుంటూ కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తా ఉన్నా.
ఇలా కూర్చోలేదా వీడియో ఇస్తుందా
సంఘాల ఐక్యత విజయవంతం చేద్దాం. 1,00,000 డబ్బులు 1000 కొద్దుల సాంస్కృతిక ప్రదర్శన తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ వెంటనే